నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం మెమరీ లాస్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది కొన్ని పాలసీలను చూడటానికి దొరుకుతుంది మరియు ప్రతి వీడియోలాగే నేను ఎల్లప్పుడూ చెబుతాను, మీరు వ్యాధిని అర్థం చేసుకున్నట్లయితే మీరు దాని చికిత్సను కూడా అర్థం చేసుకున్నారు మరియు దాన్ని చికిత్స చేయడం సులభం అవుతుంది. కాబట్టి మనం ప్రారంభం ఇక్కడి నుండే చేస్తాము. పాలిసిస్ ఎలా జరుగుతుందో అయితే మనం పారాలిసిస్ గురించి మాట్లాడినప్పుడు దానికి ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ లేదా మెదడులో ఏదైనా రకమైన నష్టం కలగడం. ఇప్పుడు మెదడుకు నష్టం ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఎక్కువ మంది పేషెంట్లకు పారాలిసిస్ ఉన్నప్పుడు వారి మెదడులో రక్తం తిరిగి వస్తుంది లేదా మెదడులో ఏదైనా పగిలిపోతుంది. దీనివల్ల మెదడులోని అంతర్గత భాగాలకు నష్టం జరుగుతుంది. దాంతో మెదడు కొన్ని పనులు చేయడం ఆపేస్తుంది. అది మీ చేతిని కదిలించడం కావచ్చు, మీ కాలు కదిలించడం కావచ్చు, మీ మాట్లాడటం కావచ్చు, లేదా విషయాలను అర్థం చేసుకోవడం కావచ్చు, లేదా మీ భావోద్వేగాలు కావచ్చు. ఇవన్నీ చెడిపోవడం ప్రారంభమవుతుంది. అయితే ఒక పేషెంట్కు జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంటే అది జ్ఞాపకశక్తి కేంద్రంలో సమస్య ఏర్పడినట్లే, లేదా జ్ఞాపకశక్తి సందేశం రావడం మరియు వెళ్ళడం జరిగే మార్గంలో ఎక్కడో సమస్య ఏర్పడినట్లే. దీనివల్ల పేషెంట్ యొక్క జ్ఞాపకశక్తి దెబ్బతిన్నట్లే. ఇప్పుడు మన జ్ఞాపకశక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి షార్ట్ టర్మ్ జ్ఞాపకశక్తి, అంటే ఏమి తిన్నాం, దుస్తులు ఎవరికి ఇచ్చా, ఎవరు వచ్చారు వంటి విషయాలు. స్కూల్ ఏది చదివాం, కాలేజీలో ఎవరు ఉన్నారు, నా పెళ్లి అయిందా లేదా వంటి విషయాలు షార్ట్ టర్మ్ జ్ఞాపక శక్తిలో ఉంటాయి. ఇవి చాలా కాలం పాటు గుర్తు ఉండవు. అవి లాంగ్ టర్మ్ జ్ఞాపక శక్తిగా మారతాయి. గత వారం సోమవారం మీరు ఏమి తిన్నారో గుర్తు ఉండకపోవచ్చు, కానీ సోమవారం బర్త్డే ఉందని గుర్తు ఉంటే ఆ బర్త్డే రోజున ప్రత్యేకంగా హల్వా పూరి తిన్నామని గుర్తు ఉంటే అది జీవితాంతం గుర్తు ఉండవచ్చు. ఎందుకంటే అది ఏదో ప్రత్యేక సందర్భంతో కలిసిపోయింది. అయితే వార్షికోత్సవం రోజున మీరు ప్రత్యేకంగా ఏమి తయారు చేశారో గుర్తు ఉంటుంది. మీరు ఏమి తింటారు, ఒక వారం క్రితం ఏమి తిన్నారో గుర్తు ఉండకపోవచ్చు. మీరు ముందుగా అంగీకరించాలి. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ జరుగుతుందా లేదా లాంగ్ టర్మ్ మెమరీ లాస్ జరుగుతుందా అని. 99% రోగుల్లో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కనిపిస్తుంది. అంటే మెమరీ లాస్ ఉంటే అది షార్ట్ టర్మ్లోనే ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. ఇప్పుడు షార్ట్ టైమ్ మెమరీ లాస్ జరుగుతుంటే మనం ఏమి చేయాలి అంటే మనం మెమరీ తయారయ్యే సిస్టంపై పని చేయాలి. ఎందుకంటే ఇప్పటికే తయారైన మెమరీ తయారైంది కానీ తయారు కాలేదని మనం క్రియేట్ చేయాలి. మెమరీ క్రియేట్ చేయడానికి అవసరమైన సిస్టమ్ అంటే మెదడు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మన వ్యాధి ప్రయాణంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మీకు మొదటగా జరిగిన రోజు ఊహించుకోండి. మీరు నడవలేకపోయారు, మాట్లాడలేకపోయారు. తరువాతి 6 నెలల్లో మీకు చాలా మెరుగుదల జరిగింది. నడవడం ప్రారంభించారు, మాట్లాడడం ప్రారంభించారు. మీరు నడవడం ప్రారంభించినప్పుడు, మాట్లాడడం ప్రారంభించినప్పుడు లేదా లేదు అవి రావడం ప్రారంభించాయి. మనుషులను గుర్తించగలిగారు. అది ఎందుకు జరిగింది? అది ఒక చిన్న కారణం వల్ల జరిగింది. అది న్యూరోప్లాస్టిసిటీ. అక్కడ రక్తం చేరలేదు. ఆ భాగం మరణించింది. కానీ అయినప్పటికీ 6 నెలల్లో మెరుగుదల జరిగింది న్యూరోప్లాస్టిసిటీ వల్ల. ఇప్పుడు సమస్య ఏమిటంటే పక్షవాతం ఉన్న రోగుల్లో ఈ న్యూరోప్లాస్టిసిటీ 6 నెలల తర్వాత ఆగిపోతుంది. కాబట్టి మొదటి 6 నెలలు ఎవరి చేతిలోనైనా పడితే మీకు తెలుస్తుంది. మీకు మీలో మెరుగుదల కనిపిస్తుంది. మందులు తీసుకోండి. అయ్యో, చాలా మంచి ఉపశమనం వస్తోంది, నా చేయి కూడా కదలడం మొదలైంది. ఈ డాక్టర్ మంచివాడు. మీరు ఏదైనా సహాయం చూడండి. మీకు నేను చేయలేదు. మీరు ఎక్కడికైనా వెళ్తారు. బాబా దగ్గరకు వెళ్తారు. అతని చేతిలో కనిపిస్తుంది ఉపశమనం. ఎందుకంటే అది ఆటోమేటిక్ విధంగా జరుగుతోంది. సమస్య 6 నెలలు గడిచిన తర్వాత వస్తుంది. అప్పటి వరకు పనిచేస్తున్న అన్ని విషయాలు తగ్గిపోతాయి. పూర్తిగా సరిగా పనిచేయడం లేదు. పూర్తిగా నడవలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు.
ఇప్పుడు మెరుగుదల కూడా జరగడం లేదు. 6 నెలలు గడిచిపోయాయి. మరి ఇప్పుడు మనం ఏమీ చేయాలి అంటే మనలో మెరుగుదల ప్రారంభం అవ్వాలి. ఈ విషయం అర్థమైంది మీకు. ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితిలో చిక్కుకున్నట్లయితే ఎక్కడా మెరుగుదల జరగడం లేదు. ఏదైనా చేసినా మెరుగుదల జరగడం లేదు. మళ్ళీ మౌలికాలకు వెళ్ళాలి. మనం న్యూరోప్లాస్టిసిటీని మళ్ళీ ఆన్ చేయాలి. బ్రెయిన్ తనలో మెరుగుదల తీసుకురావడం ప్రారంభించినప్పుడు మనలో రికవరీ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం మాట్లాడుతున్న న్యూరో ప్లాస్టిసిటీ ఏదైనా దశలో ప్రారంభం అవుతుందా లేదా కాదు? దానికి సమాధానం ఏమిటంటే న్యూరోప్లాస్టిసిటీ యొక్క వేగాన్ని మనం నియంత్రించగలము. న్యూరోప్లాస్టిసిటీ మన బ్రెయిన్లో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏదైనా విషయం నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు, అంటే నా గణితం బలహీనంగా ఉంటే నేను గణితం చదవడం ప్రారంభిస్తే నా బ్రెయిన్ గణితానికి అనుగుణంగా మారుతుంది. మరియు ఈ ప్రక్రియను మార్చడానికి న్యూరోప్లాస్టిసిటీ అవసరం అవుతుంది. అందువల్ల నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను న్యూరోప్లాస్టిసిటీని ఉపయోగిస్తున్నాను. నాకు కేవలం ఆ వేగం సమస్యగా ఉంది ఎందుకంటే అది నెమ్మదిగా ఉంది. అందుకే నాకు వేగం కావాలి, సూపర్ ఫాస్ట్. అందువల్ల మనం ఎవరైనా రోగికి చికిత్స ఇవ్వడం ప్రారంభించినప్పుడు మనం కేవలం పని చేస్తున్నాము బ్రెయిన్ మీద. బ్రెయిన్లోని న్యూరోప్లాస్టిసిటీ ప్రారంభం కావాలి. ఇప్పుడు బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ వాతావరణం సృష్టించాక అందులో మెరుగుదల ప్రారంభమైంది. అప్పుడు నేను అతనికి నేర్పించాల్సింది ఏమిటో కూడా చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పినట్లయితే మీరు న్యూరోప్లాస్టిసిటీ చేశారు, కానీ నేను వ్యాయామం చేయలేదు, లేదా నేను నా శరీర కదలికల ద్వారా నా బ్రెయిన్కు ఏమి సరిగా చేయాలో, ఎక్కడ మెరుగుదల తీసుకురావాలో చెప్పకపోతే నా బ్రెయిన్ వేరే దాన్ని సరిచేస్తుంది. సరే, మరి మనం ఏమి చేస్తాము? బ్రెయిన్లో న్యూరో ప్రారంభమైతే మనం విఫలమవుతున్న సబ్జెక్ట్ను చదవడం ప్రారంభిస్తాము. అంటే నా చేయి కదలడం లేదు, నా కాలు కదలడం లేదు. నేను ఈ కాలి కదలికను చురుకుగా, స్వయంగా కదిలించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే రోగికి పాలసిస్ ఉన్నప్పుడు మనం 2 రకాల కదలిక వ్యాయామాలు చేయించవచ్చు. ఒకటి చురుకైనది, మరొకటి మీరు మరో చేయి తీసుకున్నారు, ఇది చేశారు. ఇది పాసివ్ వ్యాయామం. ఎందుకంటే నా ఈ చేయి పని చేసింది, ఈ చేయికి నేను ఇలా చేస్తున్నాను అంటే ఇది పాసివ్ వ్యాయామం. ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ లేదా ఇంట్లో వాళ్ళు చేయిస్తే ఇది పాసివ్ వ్యాయామం. కానీ నేను నా ఈ చేయిని, లక్వ ఉన్న చేయిని స్వయంగా ప్రయత్నించి తిరిగి తీసుకురాగలిగితే మళ్ళీ కింద పడిపోయింది. సినిమాలో ప్రయత్నిస్తాను, లేచిరా 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 లేచిరా. ఇది యాక్టివ్ వ్యాయామం. కాబట్టి యాక్టివ్ వ్యాయామాన్ని ఎంచుకోవాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈరోజు ఇంతవరకు లేచింది. క్రమంగా మరింత ప్రయత్నిస్తాను. క్రమంగా ఏమవుతుంది అంటే నేను ఎంత కదలిక చేస్తానో అది మరింత పైకి, మరింత మంచి విధంగా లేవడం ప్రారంభిస్తుంది. ఇదే మనకు కావాలి. ఇదే మన మెదడుకు నేర్పించాలి. కాబట్టి మనం యాక్టివ్ వ్యాయామాన్ని ఎంచుకుని న్యూరోప్లాస్టిసిటీని ఆన్ చేసి ఆహారాన్ని బాగా ఉంచుతూ వేగంగా కోలుకోవాలి. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను మీరు కొన్ని పాలసీ రోగులను కలవండి. వారి ఇంటర్వ్యూలు వినండి. ఎందుకంటే ఇది 1 కాదు, 2 కాదు. సిబిసి రోగులు ఉన్నారు. వారు తమ పాలసీ, పాత పారాలిసిస్, పాత దాదాపు జయించారు. మరియు మీరు ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇది నేర్చుకున్న రోజున మీరు కూడా మునుపటిలా మెరుగ్గా మారుతారు. కాబట్టి నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే నన్ను వచ్చి కలవవచ్చు. డాక్టర్ మరియు అతని మొత్తం బృందం ఉంది. మీరు వారితో మాట్లాడవచ్చు. మరియు ఇదే విధంగా మీ కళ్ళు మళ్ళీ కలుస్తాయి తదుపరి వీడియోలో. అప్పటి వరకు నమస్కారం.